యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. పాపాల కోసమై పశ్చాత్తాపడి ఆయన్ను వెదకే ఆయన ప్రజల పాపాలను క్షమించడం దేవుని నామానికి మహిమ. భాషలో ఉన్న ఈ మధురమైన పదాల్లో క్షమ ఒకటి. దేవుని యొద్ద మన పాపములు క్షమించబడినప్పుడే మనకు సమాధానము, నెమ్మది కలుగుతుంది. దేవుని ఎదుట మన ఘోరమైన పాపములను ఒప్పుకుందాం. దేవుడు ఇచ్చే సమాధానము, నెమ్మది చేత సుఖముగా జీవిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితంలో మేము చేసిన ఘోరమైన ప్రతి పాపమును క్షమించి నీ నామములో ఉన్నటువంటి జీవాన్ని మాలో ప్రసాదించమని, నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమునకు మమ్మల్ని పాత్రులుగా, సమాధానము, నెమ్మది కలిగి జీవించేవారుగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆయుక్తపరచమని, ఈ దినాన నీ సన్నిధి చేత మమ్మల్ని నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.